రష్మిక మందన ఆ రోజున పుష్ప సినిమాకి సంబంధించి మరి అమ్మాయి ఉందో లేదో తెలియదు. అంటే నేను సినిమాలే తక్కువగా ఫాలో అవుతుంటాను కాకపోతే వాళ్ళ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇవాళ పొద్దు నుంచి అయితే కోర్టు ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఫాలో అయ్యాను. కానీ సంజయ్ థియేటర్లో మరి ఆ రోజున అల్లు అర్జున్తో పాటు రష్మిక ఉందో లేదో తెలియదు. వాస్తవంగా అరెస్ట్ చేయాలంటే కేసులు పెట్టాలంటే ఎవరి మీద సంజయ్ యాజమాన్యం మీద పెట్టారు. గుడ్, ఎందుకు వాళ్ళు సరైనటువంటి ఏర్పాటు లేదు. కానీ వాళ్ళు పర్మిషన్ అడిగింది పోలీస్ డిపార్ట్మెంట్, ఇవ్వకపోతే పోలీసులు అప్పుడే చేయాలి. యాక్చువల్గా సంజయ్ థియేటర్ వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళే వద్దండి అల్లు అర్జున్ గారు రావద్దని చెప్పాలి. ఇది ఒక ఆస్పెక్ట్, అది వాళ్ళకి సంబంధించినటువంటి. ఇప్పుడు రష్మిక ఉంటే రష్మికని, లేకపోతే డైరెక్టర్ ఉంటే డైరెక్టర్ని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. ఇప్పుడు మన ఇంటికి ఒకళ్ళు గెస్ట్గా వస్తుంటారు, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లం ఉంటుందండి, జనాలు ఎక్కువ వస్తారండి అని చెప్పేసి పర్మిషన్ అడగాల్సింది ఇంటి యజమానిగా మనం తప్పించి, ఆ వచ్చే గెస్ట్ పోలీసులు ఫోన్ చేశాయా నేను సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు అర్జెంటుగా అక్కడికి రండి, సెక్యూరిటీ మీరు ఇవ్వకపోతే కనుక నేను రాను అని చెప్తే అప్పుడు లెక్క అట్ట చెప్తారు ఎవరైనా గెస్ట్. ఇక్కడ జరిగింది ఒకటి, ఇష్యూ ఒకటి. ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళందరిని అరెస్ట్ కేసులు పెట్టాలంటే ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు? ఆ రోజున వెళ్ళిన వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారా? ఈ అల్లు అర్జున్ ఉదంతం చూసిన తర్వాతనన్నా, ఈ వ్యవహారం చూసిన తర్వాతనన్నా కాస్త మనం బాధ్యతగా ఉండాలన్నటువంటి ఆలోచన వస్తే బాగుంటుంది.